మైదీపూర్ బాలాజీ టెంపుల్ మన దేశంలో అందమైన ప్రదేశాలు, పర్వతాలు, బీచ్లు, అడ్వెంచర్లు, మిస్టరీలు చాలానే ఉన్నాయి. అలాంటి మిస్టరీస్కి ఫేమస్ అయిన ప్లేస్ మెహందీపూర్ బాలాజీ టెంపుల్. మెహందీపూర్ బాలాజీ టెంపుల్ రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది. బాలాజీ టెంపుల్ అనగానే వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ హనుమంతుల వారిని బాలాజీ అని పిలుస్తారు. ఈ టెంపుల్లో 3 ముఖ్యమైన దేవతలు ఉంటారు: హనుమాన్, బాలాజీ, ప్రేత్రాజ్ సర్కార్, భైరవస్వామి. వీరందరూ దయ్యాలు, ఆత్మలకు విముక్తి కలిగించే దేవతలుగా భావిస్తారు. ఈ దేవాలయంలో ఉన్న విగ్రహం స్వయంభూ, అంటే ఆంజనేయ స్వామి వారు, మిగిలిన ప్రేత్రాజ్, భైరవస్వామి వారు ఇక్కడ ప్రత్యక్షమై వెలిశారు. ఎవరు ప్రతిష్ఠించలేదని అంటారు. ఈ దేవాలయం చుట్టూ ఏవో దైవశక్తి తిరుగుతూనే ఉంటుందని నమ్మకం. ఈ శక్తి ప్రసరణ వల్ల దయ్యాలు పట్టిన వాళ్ళు, చేతబడి లాంటి బ్లాక్ మ్యాజిక్కి గురైన వాళ్ళు ఇక్కడికి తీసుకువచ్చి వదిలిస్తారని జనాలు నమ్ముతారు. ఇది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయంలో ఉన్న 3 దేవతామూర్తులు దాదాపు 1000 సంవత్సరాల కంటే పురాతనమైనవి, అంటే 11వ శతాబ్దానికి చెందినవన్నమాట. అప్పట్లో ఈ దేవాలయం ఉన్న ప్రదేశం దట్టమైన అడవిగా ఉండేది. ఎక్కువగా జనసంచారం ఉండేది కాదు. ఒకానొక రోజు శ్రీ మహంత్జీ అనే భక్తుడికి కలలో ఈ 3 దేవతలు విగ్రహాలు కనిపించాయని, ఆ కలలో దేవుడు ఇలా పలికాడు: నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను, నన్ను సేవించి అందరిచే పూజలు అందుకోవడానికి ఇక్కడ వెలిశాను అని తెలిపారు. అంతే, ఆ రోజు ఉదయాన్నే ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే నిజంగానే విగ్రహాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు. అలా తనకు వచ్చిన కల ఆ ప్రాంతమంతా తెలిసి ప్రాచుర్యాన్ని పొందింది. అలా హనుమంతుల వారిని, అంటే ఘాటేవాలే బాలాజీ అనే పేరుతో, మరియు కాలభైరవ స్వామి, ప్రేత్రాజ్ సర్కార్ మూర్తులను పూజలు చేసి భక్తులు సేవలు అందిస్తున్నారు. ప్రేత్రాజ్ అనగా భూతనాథుడు, శివుడు. ఆ శివుని అంశ భూతాలన్నింటినీ అధిపతి. భూత ప్రేతాలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. అందుకే భూతాలు వదిలించుకోవడానికి వస్తారు. హనుమంతుడు అభయాన్ని, ఆయుష్యుని, అలాగే కాలభైరవుడు వారికి శక్తిని, క్షేత్ర పాలకుడుగా, క్షేత్రానికి కాపలాగా, భూతనాథుడు ప్రేత్రాజ్ వాటికి ముక్తిని ఇవ్వడానికి ఈ విధంగా త్రిమూర్తులుగా వెలిశారని ప్రతీక. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ దేవాలయంలో అడుగు పెట్టగానే వెంటనే వాతావరణం మారిపోయినట్లుగా అనిపిస్తుంది. బయట ఎండ కొడుతున్నా కూడా వెన్నులో వణుకు పుట్టుతుంది. ఈ దేవాలయం సాధారణమైనది కాదు. ఇక్కడ గుడి గంటల శబ్దం ఎక్కువగా వినిపించదు. ప్రాంగణంలో అడుగు పెడితే ఆత్మలు ఆవహించిన వాళ్ళు గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ, ఆర్తనాదాలు చేస్తూ, గెంతుతూ, వింత వింత శబ్దాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ శబ్దాలకు భయం కలుగుతుంది. సాధారణంగా దేవాలయాల్లో ప్రసాదం అంటే భక్తులకు ఇచ్చే పవిత్ర ఆహారం. కానీ ఇక్కడ కొద్దిగా భిన్నం. ఇక్కడ అధికారికంగా పెద్దగా ప్రసాదం ఇవ్వరు, ఎవ్వరూ స్వీకరించరు. గుడి బయట షాపుల్లో వాళ్ళు చిన్న చిన్న వస్తువులు, ప్రసాదం లాంటివి అమ్ముతూ ఉంటారు. ఆ ప్రసాదం వాటిలో ఒకటి నల్లగా బంతిలాగా ఉంటుంది. కొన్ని నమ్మకాల ప్రకారం దాన్ని తీసుకోవడం మంచిదని, తిరస్కరించడం అశుభమని అంటారు. కానీ అది తినడానికి కాదు. దాన్ని నేరుగా తినకుండా దేవాలయంలోని అగ్నిలో వేయాలని చెబుతారు. మనకు ఇవన్నీ వింతగా అనిపించినా ఇవన్నీ ఇక్కడ స్థానికులకు సర్వసాధారణం. వాళ్ళు నమ్మి ఆచరిస్తారు, ఆచారాల్లో భాగంగా చూస్తారు. ఇక్కడి నమ్మకం ప్రకారం హనుమంతుల వారు సంకట మోచడు అని, అంటే సమస్యలను తొలగించే శక్తి ఉన్న దేవుడిగా భావిస్తారు. ఆలయం బయట అమ్మే ఆ నల్ల బంతి ఆకారంలో ఉన్న ప్రసాదాన్ని మన శరీరం చుట్టూ 5 సార్లు ఎడమవైపు తిప్పి, అంటే దిష్టి తీసినట్లు తీసి అక్కడ ఉన్న మంటల్లో వేస్తారు. అలా చేసిన తర్వాత సంకటమోచన ఆంజనేయ స్వామి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి.
అంటే ప్రార్థించాలి. ఆ ఆలయానికి రావాలంటే మనోధైర్యం గట్టిగా ఉన్నవారే రావాలి. ఈ ఆలయంలో 4 విభాగాలుగా చాంబర్స్ ఉంటుంది. మొదటి 2 భాగాలలో హనుమంతుల వారు, భైరవస్వామి వారి విగ్రహాలు ఉంటాయి. 3వ చాంబర్లో ప్రేత్రాజ్ సర్కార్ వారి విగ్రహం ఉంటుంది. తరువాత చివరి హాల్ మాత్రం చాలామందికి కొంచెం భయంకరంగా అనిపించే అనుభవం ఇస్తుంది. ఇక్కడ కొందరు భక్తులు ఆవహించిన స్థితిలో అరుస్తూ, కొందరు తలలను బాధేసుకుంటూ, పిచ్చి కేకలు వేస్తూ విచిత్ర ప్రవర్తనలతో కనిపిస్తారు. అలాంటి సన్నివేశాలు చూసిన వాళ్ళకి షాక్గా ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుంది. చాలామందికి అక్కడి నుంచి సురక్షితంగా బయటపడితే చాలు, ఇక్కడ నుంచి బయటికి వెళ్తే చాలు అన్నట్టు అనుకుంటారు. ఆలయం నుంచి బయటకు వెళ్ళినప్పుడు కొందరు భక్తులు అక్కడి నుంచి ఏదైనా తినుబండారాలు, ప్రసాదం, నీళ్లు, ఆహారం లాంటివి తీసుకు వెళ్ళకూడదని జాగ్రత్త పడతారు. అలాగే అక్కడ ఉన్న కొంతమంది ఆవహించిన స్థితిలో ఉన్న వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదు లేదా వాళ్ళని ముట్టుకోకూడదు. ఆలయం బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు. అలాగే బయటకు వచ్చిన తర్వాత తినుబండారాలు, నీళ్లు అన్నీ అక్కడే పారేయాలి. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళిపోవాలి, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. మెహందీపూర్ బాలాజీ టెంపుల్ ఆర్కిటెక్చర్ నిజంగా ఒక అద్భుతం. ప్రత్యేకంగా చిన్న చిన్న స్తంభాలు, బాల్కనీలు రాజ్పూత్ వంశ శైలిని గుర్తు చేస్తాయి. దీని నిర్మాణ శైలి అందం కొంచెం భయంకరమైన వాతావరణం కలిపి ఒక వింత అనుభవాన్ని ఇస్తాయి. అందుకే ఏడాది పొడవునా పర్యాటకులు, భక్తులు వస్తూనే ఉంటారు. ఈ ఆలయంలో చేసే కొన్ని ప్రత్యేక ఆచారాలు చాలా క్రమపద్ధతిగా, ఒక నిష్ఠతో, క్రమంలో చేయాలని భక్తులు నమ్ముతారు. ఈ క్రమాన్ని తప్పకుండా పాటించాల్సిందే అని స్థానికంగా విశ్వాసం. ఈ ఆచారాలను సాధారణంగా 3 ప్రధాన భాగాలుగా విభజిస్తారు. ప్రార్థన, నివేదన, కృతజ్ఞత. అంటే దరఖాస్త, అర్జీ, ఇంకొకటి సావామని. దరఖాస్త ఈ విధానంలో ఆలయం బయట దుకాణాల్లో దొరికే చిన్న లడ్డూలను 2 ప్లేట్లలో తీసుకుంటారు. ప్రతి ప్లేట్లలో సాధారణంగా 4 నుంచి 5 లడ్డూలు ఉంటాయి. భక్తులు ముందుగా ఒక ప్లేట్ను బాలాజీ అంటే హనుమంతుల వారికి సమర్పిస్తారు. దీనిని దేవుడి ఆశీస్సుని కోరుకునే సంకేతంగా భావిస్తారు. 2వ ప్లేట్ను తమ కోరికలు, సమస్యలను పరిష్కారం కావాలి అని ప్రార్థిస్తూ అర్పిస్తారు. తర్వాత అదేవిధంగా ప్రీత్రాజ్ సర్కార్ మరియు కోట్వాల్ భైరవ్కి కూడా సమర్పిస్తారు. భైరవ్ని కోట్వాల్ సర్కార్ అని కూడా అంటారు ఇక్కడ. ఈ సమర్పణ తర్వాత మిగిలిన లడ్డులలో 2 తినడం ఆచారం, అంటే అక్కడనే తినేసేయాలన్నమాట. అలాగే మిగిలిన భోగం అంటే మిగిలిపోయిన 2 లడ్డులను తల చుట్టూ కొన్నిసార్లు తిప్పి, అంటే దిష్టి తీసినట్టు తిరిగి పడేసేయాలన్నమాట, అంటే అక్కడనే వదిలేసాడు. అర్జీ దీని గురించి చెప్పాలంటే దరఖాస్తు తర్వాత భక్తులు ఆలయం బయట దుకాణాల నుంచి ఓ ప్రత్యేక ప్యాకెట్ తీసుకుంటారు. ఇందులోపట లడ్డూలు, ఉడికించిన అన్నం, పప్పు వంటి తినుబండారాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ప్రేత్రాజ్ సర్కార్ మరియు భైరవునికి వేర్వేరు పాత్రలో సమర్పిస్తారు. ఇది భక్తులు తమ సమస్యలను తీర్చమని దేవునికి చేసే ఒక అభ్యర్థన వంటిది. ఇక లాస్ట్ సావామని విషయానికి వస్తే ఇది ఒక ప్రతిజ్ఞ లాంటిది. భక్తులు తమ కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి మంగళవారం లేదా శనివారం రోజున, అంటే హనుమంతునికి ప్రీతి అయిన రోజుల్లో సావామని సమర్పిస్తామని బాలాజీకి మాట ఇస్తారు. ఇది కృతజ్ఞతగా చేసే పెద్ద సమర్పణగా భావించబడుతుంది. మెహందీపూర్ బాలాజీ ఆలయ దర్శనం పూర్తి అయ్యాక ఆ ప్రాంతాల్లో భోజనానికి సంబంధించిన కొన్ని సాధారణ సూచనలు భక్తులు పాటించాలి. ఆలయ ప్రాంగణంలో ఆహారం లేదా నీరు తీసుకోవద్దు. ఎవరైనా ఇస్తే తీసుకోకూడదు. అలాగే వెళ్ళే ముందు తమ వద్దనున్న ఆహారం, నీళ్లు ఖాళీ చేయాలని చెబుతారు. ఆలయం లోపల అపరిచితులు ఎవరైనా మాట్లాడకూడదు, తాకకూడదు. లోపల ఆహారం లేదా నీరు తీసుకోకూడదు, అంటే గుడి లోపల ఆహారం, నీళ్లు తీసుకోకూడదు. దర్శనానికి ముందు మాంసాహారం, ఉల్లిపాయలు వంటివి తినకూడదు, అంటే వారం రోజుల ముందు నుంచి ఇవన్నీ మానేయాలన్నమాట. ఆలయం బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రసాదం లేదా ఆహార పదార్థాలు తీసుకువెళ్ళకూడదు.
ఆలయం బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది కఠినమైన నియమం. ఆలయం బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి అస్సలు చూడదు. గ్రామం బయటకు వెళ్ళేటప్పుడు ఆహారం అంటే చిప్స్, ప్యాకెట్స్, స్నాక్స్ లాంటివి, ఇలాంటి ఆహారము, నీళ్లు, నిలబాటెళ్ళు అన్నీ కూడా మళ్ళీ తీసుకోవద్దు. అన్నీ అక్కడనే పడేసేయాలి. ఇవి ఎక్కువగా భక్తి విశ్వాసాలు మరియు సాంప్రదాయాలను పాటించే వాళ్ళకు మాత్రమే. ప్రతి వాళ్ళు వీటిని ఒకే విధంగా అనుసరించాల్సిన అధికారిక నియమాలు లేవు. మొత్తానికి ఘాటేవాలే బాలాజీ, ఆంజనేయ స్వామి, ప్రేత్రాజ్ సర్కార్, భూతనాథుడు, భైరవ్నాథ్, కాలభైరవుడు, కొట్వాల్ భైరవ్. ఈ దేవాలయం గురించి బలమైన విశ్వాసం ఉంది. ఇక్కడ చేసే పూజలు, ఆచారాలు చెడు శక్తులను దూరం చేస్తాయని భక్తులు నమ్ముతారు. భూతాలు, పెద్ద దుష్ట శక్తులు వదిలిపోతాయని అంటారు. అందుకే దేశం నలుమూల నుంచి వేలాది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి చేరుకుంటారు. తమ బాధలను ఉపశమనం చేసుకుంటారు. మంచి చెడు, చెడు శక్తులు ఉన్నప్పుడు మంచి శక్తులు కూడా ఉండాలి. చెడును గెలవడానికి మంచి ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి, భయపడకూడదు. మా నాలెడ్జ్తో, మా రీసెర్చ్తో మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేశాం అని మేము అనుకుంటున్నాం. సో మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంత అప్డేట్స్, ఇంత రీసెర్చ్ చేస్తామని అందరికీ కూడా తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేసేయండి ఫాస్ట్గా. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ బాలమలై సైనింగ్ ఆఫ్.